This is Ankita Kharath, heroine of Raju Yadav, welcoming you all to Raju Yadav match. And today you have with us Get Up Srinu Garu. No, Raju Yadav. Raju Yadav. How are you feeling right now? So I'm feeling hungry today, yeah, but there is no food. I ordered some food. I have to wait for 5 minutes. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. So weather is hot. It's mindifying from under. I know. It's like upper-chit weather. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలో కొచ్చాడు. Beside, Okay, that's so much talking. So important question is, are you gonna win or are you gonna lose? win is my side, definitely. No, I think Sweetie is going to win. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. Let's form the team. I would like to invite my teammates here. Mr. Goat alias Sudhir. Put your hands together, please. Hi, Rama. Hi, బుద్ధు పోనిచ్చుకున్నావు కదరా. So how are you feeling? I'm hungry. అవి ఫీలింగ్ రా, మ్యాచ్ ఆడుతున్నావు కదరా. నువ్వేం నెమ్మది ఆపక్కి వెళ్ళిపోయింది. ఏదైనా సరే అందరూ ఓ టీమే కదా. మీ ఇద్దరు కలిసి ఆడతారా లేకపోతే ఇంకోటి వస్తారా? ఆడిని కలిసి ఆడినా. నువ్వు ఆడు కలిసి ఆడు. పాప అమ్మాయిని ఒక్కరితో వదిలేస్తే తప్పది. So okay, my one more teammate, our backbone, our what is it? రైట్ Penist. ఫినిష్డ్. Put your hands together for my one more buddy, Mr. Atto Ramprasad. సెకండ్ ఓకే. టీమ్ కెప్టెన్. కెప్టెన్ ఎవడరా నేను చేసింది కెప్టెన్ ఇప్పుడు? ఓకే ఒరేయ్, ఇది ఎవడ సినిమా? ఇప్పుడు ఎవరి టీంలో ఎవరు ఉంటున్నారు? అంకిత టీం అక్కడ, రాజు యాదవ్ టీం. వాడు ఒక్కడే ఉన్నాడు అని హెల్ప్ చేయకు. టాస్ కాయిన్ ప్లీజ్. ఇదేంటి చెప్పు. నాకివ్వండి. హెడ్స్. ఇది ఇంకా చూడలేదురా. నేను వేసేసాను, ఆల్రెడీ హెడ్ పడింది. ఇప్పుడు బ్యాటింగ్ కి బౌలింగ్ కి సంబంధించిన టాస్ అయిపోతున్నాం. మీ ఇద్దరు ఓ టీం. మన ఇద్దరు టీం రారా. మనతో ఓ మిస్ యూ బేబీ. హెడ్స్ బ్యాటింగ్. అది టైల్. And let's begin the match today. Let us invite your director and producer also. Director as umpire, producer like commentator. Okay, let's invite our this Raju Yadav's Karta Karma Kriya, Krishnamachari garu. First batting. Yeah. There is Sudhir, there is Atto. How can you? Team anta ready ga undi. Bats and balls are ready, and worst fellows also ready. Let's begin the match. Catch! Hey! Out! No, that was trial. इससे पहले डाला ना वो बॉल. Trial ఉంది. నేను టైర్ ఉంది. రెడీ. 24th గా రిలీజ్. ఎంపైర్ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎంపైర్ ఎక్కడ ఉండాలి? रन्स निकालना है, खाली खेलना नहीं. कम. Abbe, such a cheater man you are. నువ్వు ఎక్కడ వరకు వచ్చినాడు? అమ్మాయి తటిల్ ఎందుకు? అమ్మాయి పరిగెత్తడానికి ఇబ్బంది పడుతుందేమో, ఎంకరేజ్.
టాయిలెట్ వెళ్ళింది దాని తైలెట్ వెళ్ళింది ఇటు. లేదు సార్. థర్డ్ ఎంపైర్, థర్డ్ ఎంపైర్. థర్డ్ ఎంపైర్. చూడండి, మొబైల్ రికార్డ్ అక్కడ చూడండి. ఏయ్, ఏం చూపిస్తున్నారా? డెడ్ బాల్ డెడ్ బాల్ డెడ్ బాల్ డెడ్ బాల్. మన దానికి హర్షవర్ధన్ గారు కదా యానిమల్ యానిమల్ అర్జున్ రెడ్డి బీజియం. అర్జున్ రెడ్డి కూడా చేశారు ఆయన. అవును. ఫస్ట్ సాంగ్ రాజు యాదవ్ తిరిగిపోయింది అసలు మామూలు లేదు మ్యూజిక్. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కాంప్రమైజ్ ఏ రహమాన్ దగ్గర ఎందుకు వెళ్ళలేదు? యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కాదురా డాన్స్ కూడా జిత్తు మాస్టర్ గారు చేసింది first. జితు మాస్టర్. అవును ఫస్ట్ రాజు యాదవ్ చూడాలి. రాజు అది మంచిగా అందరూ రీల్స్ చేస్తున్నారు, ట్రెండింగ్ అవుతుంది. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. ఎమోషన్ సైడ్ ఎందుకు అనిపించింది అసలు మామూలుగా? యాజ్ అన్ ఆర్టిస్ట్ గా నాకు ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఒక లీడ్ క్యారెక్టర్ లాంటివి చేయాలంటే నేను ఒక కమర్షియల్ లేకపోతే అలాగే నాకు సెట్ అవ్వదని నాకు బాగా తెలుసు. మన ఎలా చూస్తారో తెలుసు కాబట్టి. సో కామెడీ అనేది ఇన్బిల్ట్ అలా వెళ్తూ ఉండాలి. కానీ ఒక బలమైన ఎమోషన్ ఉంటే, ఎప్పుడు కూడా ఎమోషన్ ఉంటే కరెక్ట్ గా ఏ సినిమా హిట్ అవుతుంది. అది బాగా నమ్ముతా. కానీ టీజర్ చూసినట్టు అనిపించింది రచన. అది చేస్తే నువ్వే చేయగలవు, ఇంకెవరు చేయలేరు అనిపించింది నాకైతే మాత్రం. సీరియస్ గా చెప్తున్నాను. మా శ్రేణితో చేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సూపర్. ఒకవేళ నెక్స్ట్ నాతో సుధీర్తో ఛాన్స్ వస్తే చేస్తారా మీరు హీరోయిన్ గా? చేస్తా. ఆల్రెడీ మా సుధీర్ హీరో, మీకు తెలుసా? యా ఐ నో. ఫస్ట్ అలా ఇచ్చింది అవునా అన్నట్టు. మీరు మా శ్రేణితో ఏదైనా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏదైనా అబ్బా నేను ఎందుకు చేయలేకపోయినా ఇలాగా అని ఫీల్ అయ్యారు ఎప్పుడైనా? Very natural. It was very easy. It wasn't like any pressure. It was my first movie because he was very chill and calm. ఓకే, టైం అవుట్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ చేయండి. ఇదేంటి ఇది? వావ్, నైస్ బ్యాట్స్మెన్. Yeah, he's always nice bats. Nice bats. ఓకే యా. ఒరే ఒరే, ఎప్పుడైనా మా మీద కేర్ తీసుకున్నారా? యూ ఓకే? మా టీం కాబట్టి డెఫినెట్లీ అడుగుతావు. గోట్రా అని చెప్తా. ఇట్స్ ఎ స్టమక్ స్పిన్. ఇట్స్ ఎ స్టమక్ స్పిన్. సుధీర్ మొబైల్ ఇచ్చాడు ఇతనికి, ఇస్తే అందుకే క్యాచ్ వదిలేశాడు. బాయ్ 1 ఓవర్. లాస్ట్ 5 balls. లాస్ట్ 5 బాల్. నో నాట్ అవుట్. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంట్రా? ఈజ్ మై ఫ్రెండ్. నో, దట్స్ వై ఇట్స్ నాట్. వన్ టప్ క్యాచ్ ఓన్లీ అవుట్. నో ఫుల్ క్యాచ్. ఓన్లీ వన్ టప్ క్యాచ్. Or. Hey, no! Oh, just missed. Pitch changing after timeout. అవుట్. ఇది రికార్డ్ కాలేదు, రీప్లే. ఇప్పుడు బ్యాట్ పొట్టు పెడితే ఇది రికార్డ్ అవుతుంది. బ్యాట్స్మెన్ కి బాల్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో వికెట్స్ మీద అంతే కాన్సన్ట్రేషన్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. బాలే కదా పక్క వెళ్ళాం, వికెట్స్ కూడా పక్క వెళ్తాయి. ఓకే క్యారీ ఆన్. కూల్. లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్ యార్. సీనా అంటే ఈ కథ చూస్ చేసుకోవడానికి నువ్వు నీకున్న మెయిన్ రీజన్? ఫస్ట్ ఏంటంటే కథే. ఫస్ట్ నెరేషన్ లోనే ఓకే చెప్పావు? ఫస్ట్ నరేషనే కాదు, ఈయన ఒకటి సినాప్సిస్ పంపించారు. నేను ఇప్పుడు ఊర్లో ఉన్నా. సినాప్సిస్ చూడగానే ఓకే అనే సార్. మనకి చాలాసార్లు ఎక్కువ నవ్వుతేనే అబ్బా నొప్పి వచ్చేసారంటాం బుగ్గలు. సో వాడు కంటిన్యూగా ఇదే ఫేస్ ఉండమంటే అసలు అందులో మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా చేస్తూనే ఉండాలి. డైలాగ్స్ కూడా నవ్వుతూనే చెప్పాలి. కెమెరా ఆన్ కాక ముందుకు బాగానే ఉంటాడు సార్, అంటే నార్మల్గా ఉంటాడు. వన్స్ కెమెరా ఆన్ అయిన తర్వాత విశ్వరూపం కనిపిస్తుంది. విశ్వరూపమే అంతే. హీరోయిన్ గారితో ఎలా అనిపించింది మీకు వర్క్ చేయడం? హీరోయిన్ గారితో కొంచెం ఇలా తల ఎత్తుకొని మాట్లాడేటట్టు హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ డైరెక్టర్ గారు అండ్
Amazing. ఈ కథను ఎంచుకోవడానికి మీకు నచ్చిన పాయింట్ ఏంటి? I love the story. It was not like my character or his character. I loved the whole story. So I think it was really new concept and it's based on true story. Emotions real ga undi, you know. And Sweetie is very real. So I connected to Sweetie. ఈవెన్ రాజు యాదవ్ ఆల్సో కనెక్టెడ్. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. అండ్ ఓకే రా, సూపర్. నేను రాజు యాదవ్ తో హీరోగా చేసేస్తున్నాను. ఈడు గోడ్తో గాలోడ్తో అన్ని అలా చేసి గోటుకు వచ్చేసాడు హీరోగా. నువ్వెప్పుడు హీరోతో? రాజమౌళి గారు మనకు కథ చెప్పారు, ఓకే చేసేసా. జోకులు ఎందుకురా? ఎవడరా జోక్ స్టార్ట్ చేసింది ఫస్ట్? ఆడు హీరో, నువ్వు ఫిక్స్ అయిపోయారు హీరోలని. ఏవైనా తేడా వస్తే అక్కడ జబర్దస్త్ మన కోసం వెయిట్ చేస్తుంది. తేడా వచ్చినా రాత్రి మనం ఎప్పుడు ఉంటాం, కలిసే ఉంటాం. అర్థమైందా? అమ్మో, ఇప్పుడు మనం ఎప్పుడు ఎక్కడ ఉంటాం? డౌన్ టు నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో ప్లాన్ చేసుకుంటున్నావు కదా, అది ముందే చెప్తే మేము డేట్స్ కొంచెం ఫ్రీ చూసుకోవాలి. ఎందుకని? బిజీగా ఉంటాం కదా. ముందు బిజీ అవ్వంటారు అదరిద్దరు. మేము లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలియవు కదా, మా స్కెచ్లు మాకు ఉన్నాయిలే. ఇప్పుడేసేవరా మానేస్తున్నావా ఆర్టిస్ట్ గా స్కెచ్లు అంటున్నావు? సింబల్ తో షార్ట్ ఏదో ఉంటది. అవునవును 4 minutes అన్న. 4 minutes ఎంతది ఎంతసేపు షార్ట్ అది? కట్ లేకుండా, అంటే షార్ట్ టు షార్ట్ కట్ లేకుండా 4.5 minutes చేసాం షార్ట్ అంతా. బట్ 3.5 minutes సినిమాలో ఉంటుంది. దట్ విల్ బి గోయింగ్ టు, అంటే గిటార్ సీన్ ఏంది అనేది ఒక్క షార్ట్ లో తెలిసిపోతుంది. రన్ అన్న, ప్రశాంత్ అన్న, ఇద్దరు ప్రొడ్యూసర్స్. హాయ్ సార్. సో ఎలా అనిపించింది మీకు కథ? అసలు మీరు ఎందుకు ఒప్పుకున్నారు? మెయిన్ ఏంటంటే స్టోరీ బేస్డ్ కాబట్టి, ఓకే, ఓరియంటెడ్ కాబట్టి మనం దానికోసము కష్టపడి తీసాము. మా శ్రీనుతోని వర్క్ చేయడం ఎలా అనిపించింది సార్? సీన్ తోటి గ్రేట్ కాబట్టి మనం ఎంచుకున్న దానికోసం. ఫస్ట్ అంతకంటే ముందు మా ప్రొడ్యూసర్స్ చంద్రబోస్ గారు అంటే మనది ఒక చిన్న బడ్జెట్ రియలిస్టిక్ మూవీ, పెద్ద రైటర్స్. సో వాళ్ళ బడ్జెట్ ఇవన్నీ ఏం ఆలోచించకుండా చంద్రబోస్ గారు అంటే చంద్రబోస్ గారు 2 songs రాయించాను. తర్వాత చంద్రబోస్ గారితో పాట కూడా పాడించారు. రామ్ మిరియాల కావాలి ఈ సాంగ్ కి పాడడానికి అంటే రామ్ మిరియాల గారిని ఇచ్చారు. రాహుల్ సిప్లిగంజ్ కావాలంటే రాహుల్ సిప్లిగంజ్ గారిని ఇచ్చారు. మళ్ళీ యశస్వి టెక్నికల్ సైడ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి చెప్పాలి. ఈయన ఏదైతే విజువలైజేషన్ అనుకున్నాడో అది ఎగ్జాక్ట్ గా ఇచ్చేసింది మాత్రం ఉదయ్ భయ్, మా డిఓపి సినిమాటోగ్రఫీ. ఆయన కూడా ఎగ్జాక్ట్ గా మన ఏదో ఐస్ తో షూట్ చేస్తున్నట్టు ఉంటాయి అనమాట ఫ్రేమ్స్ అవన్నీ న్యాచురల్ గా. కథ కూడా తెలుసు కాబట్టి క్లైమాక్స్ నాకు తెలిసి ఆడియన్స్ అందరికి మీరు ఒక గొప్ప అనుభూతిని, ఒక మంచి ఫీల్ ఇస్తారు అనేది అయితే. సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి సినిమాలోనే ఉంటాడు. 2 రోజులు పట్టుద్ది డెఫినెట్లీ. ఎందుకంటే మొన్న ప్రివ్యూ చేసాము. ప్రివ్యూ చేసిన తర్వాత అందరూ బాగుంది అన్నారు. తర్వాత ఆ రోజు తక్కువ మంది చెప్పారు. నెక్స్ట్ డే 3rd day ఫోన్ చేసి మాకు ఇంకా మైండ్ లో నుంచి వెళ్ళట్లేదు. అండ్ నేను ఇంకో హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నాకు 2-3 days బ్యాక్ ఫోన్ చేసి బన్నీవాసు గారు చేస్తున్నారు రిలీజ్ అని చెప్పారు. అసలు అది సూపర్ సార్. అది మాకు ఎట్లా అంటే మేము ఇవన్నీ ఏవైతే ఎంచుకున్నామో టెక్నికల్ గా, లాస్ట్ కి అతను టెక్నికల్ గా సపోర్ట్ అయిపోయాడు. ఆయన సినిమా చూసి వెంటనే స్పాట్ లో సినిమా మనం చేసేస్తున్నాము, నెక్స్ట్ రిలీజ్ డేట్ ఏమో చూసుకోండి, ఇటు బాగుంటుంది చెప్పేసి అనౌన్స్ చేస్తాను అన్నాడు. మా ప్రొడ్యూసర్ ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు, రాజేష్ కల్లిపల్లి గారు. ఆయన సినిమా ప్రొడక్షన్, సినిమా దానిలోకి వెళ్దాం అనుకునే టైంలో కరెక్ట్ గా మన కథ ఆయనకు కూడా, ప్రశాంతనతో పాటు ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా ఇలాంటి కథలే చెప్పాలి అని చెప్పేసి ఆయన కూడా ప్రశాంతనతో జాయిన్ అయిపోయి ఇద్దరు ప్రొడ్యూసర్స్ లాగా కాకుండా డైరెక్టర్ లాగా ఆలోచించి సినిమాకి ఏం కావాలనో అన్ని ఇచ్చారన్న. సురేష్ బొబ్బిలి అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బేసిక్ గా హర్షవర్ధన్ కొద్దిగా చాలా 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 బిజీ ఉన్నాడు. యానిమల్ తర్వాత చాలా బిజీ అయిపోయాడు అసలు. అంటే మనోడు బ్రో 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 ఆయన డిస్టర్బ్ చేయడం కూడా మాకు నచ్చట్లేదు, ఎందుకంటే అంత బిజీ ఉన్నాడు ఆయన. ఈ లోపు మనకి ఇది డేట్ ఓకే అయిపోవడం ఇవన్నీ. సో మొత్తానికి సురేష్ బొబ్బిలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విరాట పర్వము, నీది నాది ఒకే కదా, చాలా. సో మా గెటప్ శ్రీను, మీ గెటప్ శ్రీను, మనందరి గెటప్ శ్రీను రాజు యాదవ్ గా ఈ May 24th కి సినిమాలో థియేటర్ లో రాజు యాదవ్ వస్తున్నాడు. సో మా వాడిని ఎంకరేజ్ చేసి సినిమా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓవర్ టు సుధీర్. ఓకే, సో రాజు యాదవ్ May 24th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ఇట్ ఆన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ. Raju Yadav releasing on May 24th.